నా ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తానండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి. ఇక్కడ మనం డౌన్‌కి వచ్చేసినట్లయితే స్పాట్ అండ్ క్యాట్ బి అడ్మిషన్స్ 2024 అని చెప్పి ఉంటది. దీని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకి ఏపీ లా సెట్‌కి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ అలాగే క్యాట్ బి అడ్మిషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాట్ బి అంటే మేనేజ్మెంట్ సీట్స్. ఇవి ఆల్రెడీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. ఏదైనా మిగిలి ఉన్నట్లయితే వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారు. అంటే పేపర్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఇది వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే కాలేజెస్‌కి వెళ్తాయండి ఇవన్నీ కూడా, ఈ నోటిఫికేషన్ అంతా కూడా. అలాగే స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ రెండు కూడా చూద్దాము. దీని మీద క్లిక్ చేశాను. స్పాట్ అడ్మిషన్స్ మీద ఈ విధంగా పేజ్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కాలేజెస్‌కి వీళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ అన్నమాట. తర్వాత మనకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి 21వ తారీఖు నుంచి 27 వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడ ఇవ్వలేదు. కాలేజ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అక్కడ మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మన ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైవేట్ కాలేజెస్‌కి సంబంధించి అలాగే గవర్నమెంట్ కాలేజెస్‌కి సంబంధించి రెండు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండు చూద్దాము. ఇక్కడ స్పాట్ పేమెంట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 27వ తారీఖు, అంటే 1 వీక్‌లో టోటల్ స్పాట్ అడ్మిషన్స్ అంతా అయిపోతాయి. అంటే ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ ఇస్తారండి. మెయిన్‌గా పేపర్ నోటిఫికేషను. మీకు నచ్చిన కాలేజు లేదా ఏ కాలేజెస్‌లో అయితే సీట్లు ఖాళీ ఉన్నాయో మనం పేపర్ చూడాలి. ఇప్పుడు ఒకవేళ తిరుపతి ఉందనుకోండి, తిరుపతి డిస్ట్రిక్ట్ గానివ్వండి, డిస్ట్రిక్ట్ ఎడిషన్ గానివ్వండి. సో ఈ విధంగా చెక్ చేసినట్లయితే ఆ కాలేజ్ లొకాలిటీని బట్టి వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనము 1 డే బిఫోర్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఖాళీలు ఉన్నట్లయితేనే ఇస్తారండి. లేకపోతే పేపర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వరు. అంటే మేబీ 20వ తారీఖు ఇవ్వచ్చు లేదా 21వ తారీఖు ఇవ్వచ్చు. మాక్సిమం 20 తారీఖు ఇస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ నోటిఫికేషన్‌కి రెస్పాండ్ అయ్యి డైరెక్ట్‌గా మనం కాలేజెస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని. అలాగే అక్కడ ఫీ మనకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. 1000 రూపీస్ అలాగే 1600 రూపీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా చూద్దాము. సో ఫస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఈ విధంగా టు ది ఆల్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రైవేట్ లా కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రమ్ ద చైర్మన్ కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని సూచనలు అయితే వీళ్ళకి కాలేజెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మాకు రిపోర్ట్ చేయండి. ఆ ఖాళీలనే మేము స్పాట్ అడ్మిషన్‌లో పెడతామని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ లింక్‌లోకి వెళ్ళి వాళ్ళు కాలేజెస్ వాళ్ళు అప్డేట్ చేయాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ కాలేజీలో అని చెప్పి. సో వాటిని స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి పిలుస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఒకసారి రీడ్ చేసుకోండి. అర్థం కాకపోతే నన్ను అడగండి. సో నేను ఇంపార్టెంట్‌వే చెప్తాను. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఇన్ ఏ డైలీ న్యూస్ పేపర్ ఇండికేటింగ్ ద డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్. కాబట్టి ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అవి మేము ఏ రోజున స్పాట్ అడ్మిషన్స్ రిలీజ్ చేస్తున్నాము లేదా కండక్ట్ చేస్తున్నాం అనేది ఒక డేట్ అనేది డైలీ న్యూస్ పేపర్ లో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, ఒక నోటిఫికేషన్ లాగా. సో దాన్ని బట్టి మీరందరూ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ కాలేజీకి ఆ టైంలో వెళ్లాల్సి ఉంటుంది. మాక్సిమం 1 డే బిఫోర్ నోటిఫికేషన్ ఇస్తారు పేపర్ లో. దాన్ని చూసి మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను మాక్సిమం అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇమీడియట్ గా నాకు నా జీమెయిల్ ఉంది కదా, దానికి పంపించండి లేదా ఇన్స్టాగ్రామ్ లో కూడా పంపించండి. సో నేను దాని మీద మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి కాలేజీ కూడా ఈ 7 డేస్ లో ఏదో ఒక రోజు ఉండడం జరుగుతుంది. సో ఆ డేట్ న మనం వెళ్లాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎవరైతే ఇంతవరకు అడ్మిషన్ తీసుకోలేదో, ఫస్ట్ పేజ్ గానీ సెకండ్ పేజ్ గానీ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు మాత్రమే అర్హత కలిగి ఉన్నారని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత కిందకు వస్తే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. లాస్ట్ కి ఎలా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో సేమ్ వీళ్ళకి కూడా అలాగే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. తర్వాత సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మనం ఇచ్చామో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్ళండి. ర్యాంక్ కార్డు అలాగే మెమోస్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళండి. అలాగే క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ అప్లికబుల్ ఉంటే తీసుకెళ్ళండి. క్వాలిఫైడ్ ఇన్ ఏపీ లా సెట్ పీజీఎల్సెట్ 2024 క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ర్యాంక్ కార్డు ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తే వాళ్ళు 1000 పే చేయించుకుంటారు. ఒకవేళ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అలాగే నాట్ అపియర్డ్ ఇన్ ఏపీ లా సెట్ ఉన్నట్లయితే వాళ్ళు 1600 అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ సంవత్సరం మిస్ అయిపోయి ఉన్నారో వాళ్ళు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ఎక్కడ ఖాళీలు ఉన్నాయనేది మీకు తెలియాలి. న్యూస్ పేపర్ నోటిఫికేషన్ బట్టి డైరెక్ట్ ఆ కాలేజీకి వెళ్తేనే అక్కడ మీకు ఈ విధంగా ఈ ఫీ అనేది వాళ్ళు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ టేబుల్ 2 లో మనకు స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఇవన్నీ కూడా వాళ్ళు కాలేజెస్ వాళ్ళు చూసుకుంటారు. మనకైతే మెయిన్ గా 21వ తారీఖు నుంచి 27వ తారీఖు అయితే మనకు జరగడం జరుగుతుంది. ఇక్కడ కండక్టింగ్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి 20వ తారీఖు నుంచేనే ఇచ్చారు. సో మేబీ 20వ తారీఖు న్యూస్ పేపర్ నోటిఫికేషన్ రావచ్చండి.
లేదా 21 అయినా రావచ్చు. మీరు 20వ తారీఖు చూడండి, నెక్స్ట్ డే కూడా చూడండి. తెలంగాణలో అయితే చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఏ రోజు ఏ కాలేజెస్ జరుగుతాయని చెప్పి. ఇక్కడ అంత క్లియర్‌గా అయితే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు. ఏ విధంగా వస్తుందనేది కూడా మనకు ఐడియా లేదు. సో, మేబీ మనం మాక్సిమం పేపర్ నోటిఫికేషన్‌ని బట్టే కాలేజెస్‌కి వెళ్ళాలి. మాక్సిమం కాలేజెస్ అయితే ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. కొన్ని కాలేజెస్ మాత్రమే వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో, చూద్దాము, అన్ని చెక్ చేద్దాము. నెక్స్ట్ 10వ పాయింట్ చూసినట్లయితే స్పాట్ అడ్మిషన్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో లెఫ్ట్ ఓవర్ సీట్స్‌లో రియంబర్స్‌మెంట్ అనేది నాట్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్. ఏదైతే కాలేజ్ ఫీ ఉందో దాన్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అక్కడ ట్యూషన్ ఫీజు లిస్ట్‌లో ఉంది కదా! అంతే పే చేయించుకుంటారు. సో, మొత్తానికి ఇదండి నోటిఫికేషన్. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. నేను ఇంపార్టెంట్‌గా చెప్పడం జరిగింది. సో, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే సేమ్ మ్యాటర్ ఈ విధంగానే ఉంది. సో, కిందకొచ్చేస్తే మనకు ఫీ అనేది వీళ్ళు 1000 రూపీసే పెట్టడం జరిగింది. ఆ తర్వాత నాట్ క్వాలిఫైడ్‌ని అయితే తీసుకోవట్లేదు ఇక్కడ. క్వాలిఫైడ్ ఇన్ ఏపీ లాసెట్, పీజీ, ఎల్సెట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది 1000 రూపీస్. వీటికి కూడా ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ పేపర్ అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పేపర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి. సో, మెయిన్‌గా ఏదైతే పేపర్ ఉందో ఈనాడు, సాక్షి రెండిట్లో మెయిన్‌గా ఇవ్వచ్చు. ఇక్కడ మనం చూసుకొని ఆ కాలేజెస్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా టేబుల్ 2 ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్‌మెంట్ అంటున్నారు. సో, ఎంత ఫీ ఉంటదో దాన్ని మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజ్ అనేది. తర్వాత నెక్స్ట్ క్యాట్-బి అడ్మిషన్స్ గురించి మనం చూసినట్లయితే సేమ్ నోటిఫికేషన్ ఉంటది. ఇది కూడా 21-27 స్పాట్ అడ్మిషన్ వేకెన్సీ లిస్ట్‌తో పాటు క్యాట్-బి కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం చాలా కాలేజెస్ అయితే రిలీజ్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఏమైనా 1, 2 కాలేజెస్ ఉంటే అవి మనం అప్లై చేసుకోవచ్చు. క్యాట్-బికి సంబంధించి అంటే మేనేజ్మెంట్‌కి సంబంధించి. సో, దానికి సంబంధించి నోటిఫికేషన్. సో, డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. సో, ప్రస్తుతానికి ఇదండి. ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి మీరైతే స్పాట్ అడ్మిషన్స్ చెక్ చేయండి. మళ్ళీ 20వ తారీఖు గాని, 21వ తారీఖు గాని మళ్ళీ దీని గురించి వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. పవర్ పోయింది. ఈ లైట్ ద్వారానే చెప్తున్నా. అందుకే చీకటిగా ఉంది.